నమస్తే, మీరు చూస్తున్నది RZTV 7 న్యూస్. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం కీలకంగా తీసుకున్న నిర్ణయంతో రైతు భరోసా నిధుల విడుదల ప్రారంభమైంది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేయడానికి ముందే రైతన్నల ఖాతాలో డబ్బులు జమ చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ ఫాస్ట్ యాక్షన్కి దిగింది. వానాకాలం సీజన్కి పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో మొదటి దశలో 2 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు ఎకరానికి 6,000 చొప్పున మొత్తం 2,349.83 కోట్లను 41.25 లక్షల మంది రైతుల ఖాతాలోకి జమ చేశారు. ఇప్పటి వరకు ఒకరోజే రైతుల ఖాతాలో నేరుగా డబ్బు జమ కావడం ఇదే తొలిసారి. మిగిలిన రైతులకు కూడా వచ్చే 9 రోజుల్లో రైతు భరోసా నిధులు విడుదల చేయబోతున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మొత్తం 70 లక్షల మంది రైతులకు 1.49 కోట్ల ఎకరాలకు పైగా భూమికి గాను 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి పంపే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇది కేవలం డబ్బు పంపిణీ కాదు, ఇది రైతులకు పంట సాగు కోసం నేరుగా అందుతున్న పెట్టుబడి సాయం. దీనితో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడినదని స్పష్టమవుతోంది. మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రైతు భరోసా కార్యక్రమం నిజంగా మార్పు తీసుకొస్తుందా?